జీవన చతురంగం ధారావాహిక 10వ భాగం. రచన వాడపల్లి పూర్ణ కామేశ్వరి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. సిరిచందనకి తాతగారన్నా ఆయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కూతురు అయిన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది. 10 ఏళ్ల కిందట రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు 2 టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బూటకపు సన్యాసుల్లా కనిపించే 4 అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి 12 ఏళ్ల షర్మిల అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది. ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ళ ఊరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది. వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్లతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నాయని చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి. బెంగళూరులో రాజావాళ్ల ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్ళారా చూస్తుంది శ్యామల. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆమెను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. అక్కడి నుండి పారిపోయిన షర్మిలను రాజారాం దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు. మైత్రి సిరీలు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది. రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది మైత్రి. రాధకు పితృ సమానులైన రామకృష్ణ గారు ఆమె వివాహం ప్రసాద్ అనే వ్యక్తితో జరిపించాలని నిర్ణయిస్తారు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న తన అక్కయ్యను తనతోనే ఉంచుకుంటుంది రాధ. పిల్లలు లేని రాధ గౌరికి పుట్టిన 4వ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది. ఆ పాపే మైత్రి. సిరికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది మైత్రి. ఇక జీవన చదరంగం ధారావాహిక 10వ భాగం వినండి. హైదరాబాదుకు బెంగళూరు నుండి సురేష్ కుటుంబంలోని వారి రాకపోకలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. హైదరాబాదులోని ఒక పెద్ద వ్యాపారవేత్తతో లావాదేవీలు, వ్యాపార విస్తరణ అంటూ పెద్ద పెద్ద కథలు చెప్పేవారు. వారు ఏం మాట్లాడినా అందులో ఏదో ఒక తప్పుడు మాట ఉండడం, అబద్ధాల పుటలు దాగుండడం ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతుంది రాధ. సురేష్ అన్నయ్య వాళ్ల ధోరణి అసలు నచ్చదు రాధకు. గౌరి మాత్రం అన్నయ్య పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ సిరి సంపదల్లో తొల తూగుతున్నాడని సంబరపడిపోయేది. వారి వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన పార్టీకి వ్యాపారానికి సంబంధించిన వారినే కాకుండా ఈసారి ప్రత్యేకంగా అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని అందరినీ ఆహ్వానించారు రాజా దంపతులు. ఈ సందర్భంగా మరోసారి అక్కడి వారంతా కలుసుకున్నారు. ఎన్నో హంగులు, మరెన్నో గొప్పలు, తాగుళ్ళు, తందనాలతో 5 స్టార్ హోటల్లో పార్టీ ఏర్పాటు చేశారు. పెద్దన్నయ్య ఎప్పుడూ ఉండడమే తప్ప హంగామాలు చేయరు. అన్నలు ఎదిగిన స్థాయిని చూసి ఆనందంతో చిందులు వేసింది గౌరివి. ఆ విందులు, వినోదాల్ని చూసి కళ్ళు చెదిరిపోయాయి. మహదానంద పడిపోయింది. రాధకు మాత్రం ఇటువంటి ఆర్భాటాలు ఎక్కువగా నచ్చవు కనుక పిలిచిన మర్యాదకు వెళ్ళి నిలబడింది. ప్రత్యేకంగా బెంగళూరు నుంచి వచ్చి అకారణంగా ఇంత ఆర్భాటంగా అందర్నీ చేరదీసి విందులు చేయడం వెనుక ఏదో ఉద్దేశం ఉండాలని అనుకుంది రాధ. వ్యాపార విషయాల్లో చుట్టాలను కలుపుకోవడం మునుపెన్నడూ ఎరుగరు. ఏదో నిరూపించడానికే ఈ ప్రయత్నం కాబోలు అనిపించింది. అయితే ఆమెకు అప్పటికీ అందులోని అంతరార్థం అంతగా అర్థం కాలేదు. మిగిలిన వారిని తన వైపు తిప్పుకోవడం సులభమే కానీ రాధను ఆకట్టుకునే ప్రయత్నమే ఇది అని ఆమె గ్రహించలేకపోయింది. మైత్రి నడవడికలో వచ్చిన మార్పులేవి ఎవ్వరితోనూ చర్చించడం మానేసింది సిరి. తన చదువు, తన గొడవ తాను చూసుకుంటోంది. ఇదే కోరుకున్న మైత్రి అదే అవకాశంగా తీసుకొని కాలేజీ ఎగ్గొట్టి బయట తిరగడం మొదలుపెట్టింది. అసలే అత్యవసర మార్కులు వస్తున్నా
చదువుకి పంగనామాలు పెట్టి ఎక్కడికి వెళ్తోంది, ఏమి చేస్తోంది, ఇంట్లో అమ్మకు చెప్పకుండా ఆమెకు తెలియకుండా తిరగడం అలవాటైపోయింది. చదువుకి ఇంచుమించు పూర్తిగా స్వస్తి చెప్పినంత పనే చేసింది. సిరి, నిన్న క్లాసులో జరిగిన వాటి నోట్స్ ఇవ్వవా? ఈ పెళ్ళిళ్ళు కాదు కానీ కాలేజీ మాన్నందుకు ఆ తర్వాత మనం పడేపాట్లు ఎవ్వరికీ అర్థం కావు. నిన్నటి నీ నోట్స్ నీ దగ్గరే ఉంది కదా, ఇంతలో మైత్రికి ఇచ్చేయలేదుగా. ముందుగా నాకే ఇవ్వవే, లేట్ అయితే మళ్ళీ నాకు తడిసి మోపుడవుతాయి. గబగబా రాసుకొని ఇచ్చేస్తానులే. మైత్రి కూడా రాయలేదని తెలుసు కానీ నేను రాసుకొని దానికిస్తాలే అంటూ హడావిడి పడిపోతూ అంది రమ్య. అదేంటే అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తున్న సిరి అడిగేలోపే, మీ మైత్రిని నేను నిన్న ఆ హోటల్లో చూశానే. మా మామయ్య కూతురు పెళ్ళి కదా, బయటి ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి బసేరా హోటల్లో బస ఏర్పాటు చేశాం. అందరము కళ్యాణ మండపానికి వెళ్తూ వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి అక్కడికి వెళ్ళానులేవే. అక్కడ కనిపించింది. నోట్స్ మాత్రం నేను రాసుకున్నాకనే ఇస్తాను అంటూ వాగుడుకాయ రమ్య పుస్తకం తీసుకుంటూ సహజంగా చెప్పేసింది. రమ్య మాటలు విన్న సిరికి ఒక్కసారి గుండెల్లో రాయి పడ్డట్లయింది. అయితే ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో తానుంది. ఇదివరలోనే మైత్రి ఇంచుమించు వార్నింగ్ ఇచ్చినంత పనిచేసి తన విషయాల్లో కలగజేసుకోవద్దని ఖచ్చితంగా చెప్పేసింది. అంత జరిగాక మళ్ళీ ఏ మొహం పెట్టుకుని దాంతో మాట్లాడతాను, అడుగుతాను అని మనస్సులోనే అనుకొని స్తబ్దిలా మాట్లాడకుండా ఉండిపోయింది. అయితే తెలిసే తెలియక ఏదైనా చిక్కుల్లో పడుతుందో ఏమిటోనని ఎంతో ఆందోళన పడింది. రాధత్తయ్యకి చెబితే ఆమె ఎలా తీసుకుంటుందో, ఎలా రియాక్ట్ అవుతుందో. అసలే మైత్రి అంటే ఎనలేని ప్రేమ, విపరీతమైన గారం. ముందసలు నా మాటను నిజం అని కూడా నమ్ముతుందో లేదో. నమ్మి మైత్రిని నిలదీస్తే దాని తాకిడికి నేను తట్టుకోగలనా? మైత్రి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే అసలు విషయమేంటో తెలియకుండా ఏమని చెప్పను? ఒక్క రమ్య మాటను తీసుకొని నేను అంత ధైర్యం చేయలేను అనుకుంది. అసలే మైత్రి అన్న మాటలకి ఇప్పటి వరకు నా మనస్సు తేరుకోలేదు. ఇప్పుడు ఏదైనా అత్తయ్య కూడా అనేసిందంటే నేను అస్సలు భరించలేను. నాకు ఎంతో కష్టమవుతుంది. ఇట్టి పరిస్థితిలో నేను చేసేది ఏమీ లేదు, నోరు మూసుకొని ఉండడం తప్ప అని అనుకుంది. తనకు పెద్ద చదువు లేనందువల్ల సిరి ఇద్దరి అత్తయ్యల్లాగా మంచి ఉద్యోగంలో లేనని, రేపు తన బిడ్డ అలా అవ్వకూడదని ఎంతో కష్టపడి మైత్రికి అన్ని రకాల ప్రైవేట్ క్లాసులు పెట్టించింది రాధ. దాన్ని బాగా చదివించి దాని కాళ్ళ మీద అది నిలబడేలా చేయాలి, ఒక మంచి ఉద్యోగంలో చూడాలి అని ఎంతో ఆశపడింది. ఇన్నాళ్ళు ఇది సరిగ్గా చదవడం లేదు సరికదా, ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు కూడా చేస్తోంది. పాపం రాధత్తయ్య ఎంత బాధపడుతుందో అని అనుకుంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానే అని బాధపడింది సిరి. తనలాగా బంట్రోతు ఉద్యోగం కాకుండా కనీసం ఒక సూపర్వైజర్ స్థాయి ఉద్యోగంలో ఉండాలి అని ఆమె కోరుకోవడంలో తప్పేముంది? కోరుకోవడం మాత్రమే కాదు, అందుకు కావలసిన కృషి కూడా చేయకపోలేదు. నాకే ఇవన్నీ తెలుస్తూ ఉంటే ఆ మైత్రికి తెలియక్కర్లేదా అని ఆక్రోశపడింది. తెలిసే ఇలా ఎందుకు చేస్తోంది? కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల కళ్ళు కప్పి ఎవరిని కలవడానికి హోటల్కి వెళ్తోందో, అసలు అలాంటి చోట్లకు తనను ఎవరు తీసుకువెళ్తున్నారో. ఈ ఊళ్ళో నాకు తెలిసినంత వరకు అలాంటి స్నేహితులు తనకెవరూ లేరే. ఎన్నెన్నో సమాధానాలు లేని ప్రశ్నలతో సతమతమవుతోంది సిరి. తనదైన బాణీలో మైత్రి మనస్తత్వాన్ని, ఇప్పుడు తను పాల్పడుతున్న కార్యకలాపాల్ని పరిశోధిస్తూ విశ్లేషించడానికి ప్రయత్నించింది సిరి. ఎలాంటి ఆరా తీయకుండా, విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా రాధత్తయ్యకు ఎలా చెప్పగలను అనుకుంది. మైత్రిని అలా వదిలేయడానికి మనసు ఒప్పడం లేదు. ఏదో చెయ్యాలి, ఇంకా ఆరా తీయాలి అని మనస్సులోనే తీర్మానించుకుంది. వెంటనే రమ్య దగ్గరికి వెళ్ళి, చూడు రమ్య, నేను అడిగే విషయం నాకు సూటిగా నిజం చెప్పాలి. నన్ను నోట్స్ అడిగినప్పుడు నువ్వు మైత్రిని హోటల్లో చూశానన్నావు. ఈ విషయం గురించి మరెక్కడా నోరు మెదపకూడదు అని ముందు మాటగా చెప్పి, అసలు మైత్రిని నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరితో చూసావు? ఇంతకుముందు ఆ వ్యక్తిని నువ్వెప్పుడైనా చూసావా? మన కాలేజీకి ఎప్పుడైనా వచ్చాడా? ఎలా ఉంటాడు? అన్ని వివరాలతో నాకు విపులంగా చెప్పు. దాని శ్రేయస్సు కోరి అడుగుతున్నాను ప్లీజ్ అని దీనంగా అర్థిస్తూ అడిగింది సిరి. మా మైత్రి ఈ ఏడాది ఈ డిగ్రీ గట్టెక్కుతుందన్న నమ్మకం నాకు లేదు సార్. ఏం చెయ్యాలో పాల్పడ్డం లేదు.
ఇంకో 2 ఏళ్లలో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామనుకోండి. అయితే సమస్యకు అది సమాధానం కాదు కదా! మీకు తెలియందేముంది? చిన్నప్పటినుంచి నాకున్న కోరికల్లా నా బిడ్డలు మంచి చదువులు చదువుకొని స్వయం కృషితో పైకి రావాలన్నదే. చదువుకొని స్వతంత్రురాలిగా తన సంపాదనతో తాను బతకాలి. ఆ తర్వాతే పెళ్ళి అనుకున్నాను. అయితే ఈ చిన్న కోరిక కూడా నాకు తిరెట్టు మైత్రి నా మాట దక్కించేటట్లు కనిపించట్లేదు. ఇంచుమించు ఈ చివరి మజిలీకి వచ్చాక మరీ బెట్టు చేస్తోంది అనిపిస్తోంది. అసలు చదవడమే ఇష్టం లేనట్లుగా ఉంటుంది. నేను బోలెడు పోగు చేశాను. 60-70 తులాల బంగారం పెట్టి వైభవంగా పెళ్ళి చేస్తాననుకోండి. అయితే ఈ రోజుల్లో చదువుకున్న అబ్బాయిలు పెట్టుపోతలు కాకుండా అమ్మాయికి చదువు ఉండాలనగా అంటున్నారు. అది న్యాయమైన కోరికే కూడాను. అయితే కట్నాలు, ఆస్తులు, అంతస్తులు కొలమానాలుగా చూసే రోజులు ఇంకా పూర్తిగానూ పోలేదు. కనుక ఇంత ఇస్తే కొంచెం మంచి సంబంధం వచ్చే అవకాశము లేకపోలేదు. ఎలాగో అలాగా చేసేయవచ్చు. నా బాధ అది కాదు. మా అక్కయ్య జీవితం ఒక ఉదాహరణ. అలాగే అనేకానేక జీవితాల్లోని వాస్తవాలను చూసిన తర్వాత నాకు డబ్బు మీద, ఆస్తుల మీద కంటే స్వయం కృషి మీదనే నమ్మకం రోజురోజుకి ఎక్కువవుతోంది. రెక్కలుంటే ఎంతైనా ఎగరవచ్చు. అసలు స్వయం కృషితో తినే ప్రతి మెతుకులోనూ గల ఆనందాన్ని నా కూతురు కూడా పొందాలన్నదే నా కోరిక. దానికది అర్థమవడం లేదు. నేటి తరం ఆడపిల్లలు చదువుకున్నవారు, ఎంతో ప్రపంచ జ్ఞానం ఉన్నవారు. అందువల్ల ఆత్మాభిమానాన్ని పరిరక్షించుకోవడానికి ఆడపిల్లలకు ఉద్యోగం అన్నది అవసరమని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీ రోజుల్లో ఉద్యోగాలు ఒక ఆర్థిక అవసరం కోసమైతే, మా రోజులకు వచ్చాక ఉద్యోగం ఒక కుటుంబాన్ని మరింత సౌకర్యవంతమైన జీవనశైలితో నడుపుకోవడానికి ఉపయోగకరమైంది. అయితే రేపెలా ఉంటుందో తెలియని ఈ రోజుల్లో మాత్రం స్త్రీకి ఉద్యోగం అన్నది ఆర్థిక అవసరానికి, సౌకర్యానికి మించి ఆత్మగౌరవాన్ని పరీక్షించుకోవడానికి అని మాత్రం బల్లగుద్ది చెప్పవచ్చు. భార్యాభర్త ఇద్దరూ సంపాదించుకుంటూ వాళ్ల కష్టార్జితంతో దినదిన అభివృద్ధి చెందాలన్నదే నా ఆశ. నాకు మళ్ళీనే డిగ్రీ కూడా అవ్వకపోతే ఈ రోజుల్లో ఏ ఉద్యోగం దొరుకుతుంది? ఏంటో సార్, మైత్రి విషయంలో మాత్రం నేను గెలవలేకపోయాను. ఎంత పోరాడినా దానికి చదువు అంటట్లేదు. ఎప్పుడూ నేనున్నానంటూ తన చిన్నతనం నుంచి తండ్రిలా నిలబడి తన జీవితాన్ని తీర్చిదిద్దిన రామకృష్ణ గారితో మనసులోని మాట చెప్పుకొని వాపోయింది రాధ. నిరుత్సాహపడుతున్న రాధను చూసి రామకృష్ణ గారు, ప్రతి జీవితానికి ఒక మలుపు ఆ భగవంతుడు రాసిపెట్టే ఉంటాడు. మన మైత్రికి కూడా ఏదో మంచి మునుముందు జరుగుతుంది. నీ ఆవేదన నాకు అర్థమవ్వకపోలేదు. కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే ఇంకది జీవితం ఎలా అవుతుంది? ఏదో దారి దొరక్కపోదు. మైత్రిది చిన్నతనం. ఇంకా భావి జీవితం పట్ల ఆలోచించగలిగే పరిపక్వత రాలేదు. అది వచ్చేదాకా మనం చెప్పినవి అర్థమవ్వవు. కొంచెమైనట్లు కనిపించినా రుచించవు. నువ్వేమీ కంగారు పడకు అంటూ ఓదార్పుగా చెప్పారు. ఇంతలోనే ఏదో విషయం జ్ఞాపకం వచ్చినట్లుగా, చూడు రాధ, మన కొత్త బ్రాంచీలో ఒక ప్యూన్ పోస్ట్ ఖాళీగా ఉంది. మునుపట నా కింద పనిచేసిన వాడే ఇప్పుడు ఆ బ్రాంచ్ మేనేజర్. మన మైత్రికి డిగ్రీ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు కొంటి నడకన నడుస్తున్నందువలన మనము సర్వీస్ కమిషన్ పరీక్ష రాయించలేం. అయితే నువ్వు మరోలా భావించకపోతే నాదొక ప్రస్తావన. ఇప్పుడు ఈ ప్యూన్ పోస్టుకి ఇలా లోపలికి దూరితే ఉత్తరోత్తరగా ప్రమోషన్ పరీక్షలకు రాసుకొని పైకి రావచ్చు. కానీ లోపలికి ప్రవేశించడానికి ఇదొక్కటే మార్గం. నీ కలలు, ఆశలు నాకు తెలుసు. అందుకనే సంకోచంగా చెబుతున్నాను. ఇలా అయితే మళ్ళీ కొంటి నడకే అవుతుందనుకో. కానీ అసలు ఆరంభమంటూ చిన్న వయసులోనే జరిగే అవకాశము ఓ రకంగా మంచిదేగా. ఆ రోజుల్లోని వానాకాలపు చదువుల వల్ల డిపార్ట్మెంట్ పరీక్షలకు కూర్చొని సాధించడం నీ వల్ల అవలేదు. కానీ ఈ రోజుల్లో కాన్వెంట్ చదువులు చదివిన మైత్రికి అది పెద్ద కష్టమవదు. నాకు తోచింది చెప్పాను. ఇది నీకు, ప్రసాదుకు సుముఖంగా అనిపించి ఎటువంటి అభ్యంతరం లేకపోతే నేను ఆ మేనేజర్తో మాట్లాడగలను. నిదానంగా ఆలోచించి చెప్పు. ఈ రోజుల్లో షోకుల వల్ల కుర్రకారుకు ప్రభుత్వ ఉద్యోగాల మీదనే ఆసక్తి ఉండట్లేదు. సాఫ్ట్వేర్ కంపెనీల మీదున్న మక్కువ ఇక్కడ నికర ఉద్యోగాలైనా వాటి మీద లేదు. తొందరపడకుండా అన్ని కోణాల్లోంచి ఆలోచించుకోండి. ఇందులో మైత్రికి ఎంతవరకు ఆమోదంగా ఉంటుందో చూడాలి. ఇలా చెప్పగానే అలా వినడానికి మీ రోజుల్లా కాదు. ఈ కాలం పిల్లలు వేరు. ఇలాంటివి నచ్చవు. మరొకరిపై ఆధారపడి బతకూడదు అన్నదానికంటే
పై మెరుగులకే ప్రాముఖ్యత ఇస్తారు. మీ ఇద్దరికంటే ముందు ఆ అమ్మాయి ఉద్దేశం కనుక్కో. నువ్వు ఇంతలా బాధపడుతున్నావు, దాని జీవితంపై ఆలోచిస్తున్నావు అనుకుంటున్నావు కాబట్టి ఈ ప్రతిపాదన చెప్పాను అన్నారు రామకృష్ణ గారు. వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది. చదువు అంటని పరిస్థితిలో ఇది మైత్రి జీవితాన్ని సరిగ్గా నిలబెట్టడానికి వచ్చిన ఒక సువర్ణావకాశంలా అనిపించింది రాధకు. అదేంటి సార్ ఇంత సంకోచంగా చెబుతున్నారు? మీరు చనువుగా చెప్పడమే కాదు, ఆదేశించతగ్గవారు కూడా. మా జీవితాలు ఇలా ఉన్నాయంటే అది మీ చలవే కాదా? మీ నోటి వెంట వచ్చిన మాటలు నాకు వేదవాకుతో సమానం. అది మీకు తెలుసు. మీ దగ్గరికి వచ్చి ఎలాంటి బాధనో సమస్యనో చెప్పుకున్న తర్వాత దానికి ఒక చక్కటి పరిష్కారం దొరక్కపోవడం అంటూ ఉండదు. అది నా ప్రగాఢ నమ్మకం. ఇప్పుడు కూడా ఈ ప్రస్తావనను అలాగే భావిస్తున్నాను. చిరునవ్వుతో ఎప్పటికప్పుడు తనను వెన్నంటి ఉండి కాపాడుతూనే ఉన్న దైవ స్వరూపులైన ఆయన్ని మరోసారి మనసులోనే నమస్కరించుకుంది. ఎలాంటి విషయాన్నైనా నేర్పుగా మెప్పించి ఒప్పించేటట్టు మాట్లాడగలిగే చాకచక్యం ఉన్న రాధ చెప్పిన తర్వాత పని జరక్కపోవడం అనేది ఉండదు. అది రాధకు వెన్నతో పెట్టిన విద్య. ఇంటికి వెళ్ళగానే ప్రసాద్కు చెప్పింది. ఎప్పటిలాగా ఇట్టే ఒప్పించేయడం ఈ విషయంలో జరగలేదు. మైత్రి మీద అతని ప్రేమ ఒప్పుకోనివ్వట్లేదు. అయితే రామకృష్ణ గారి ప్రతిపాదన ఎంతగానో ఆలోచించే రాధ అంగీకారం న్యాయం లేకపోలేదు. ఒప్పుకోక తప్పలేదు. గట్టిగా ఏ విషయాన్ని అతను కాదండు కనుక ఆమెకు అతని వైపు నుంచి ఎలాంటి బలమైన తిరస్కారము రానందువల్ల బెంగలేదు. అయితే మైత్రి విషయంలోనూ అలాగే అనుకోవడం అవివేకమని రాధకు బాగా తెలుసును. అందువల్ల తాను చెప్పేదాకా ఆ విషయం ఎవరితోనూ అనకూడదు అని ప్రమాణం చేయించుకుంది. ఇందులో ఏదో పెద్ద వ్యూహం ఉన్నదన్నమాట. ఏదో కథగా కల్పనగా చెబుతుంది కాపోలు. ఎలాగైతేనే చెప్పి ఒప్పించగలిగితే మంచిదే అనుకున్నాడు. సరేనన్నట్లు అయోమయంగా తలూపాడు ప్రసాదు. వంటిట్లో వంట చేసుకుంటూ, మన గౌరి రెండో కొడుకు చిల్లర మల్లరగా తిరుగుతున్నాడు, వాడు డిగ్రీ కూడా పూర్తి చేసే లక్షణాలు కనపడట్లేదు అని మొన్న సురేష్ అన్నయ్య వాళ్ళింటి పార్టీలో కలిసినప్పుడు చెప్పి బాధపడింది. బొత్తిగా మాట వినట్లేదుట. ప్రతిదానికి ఎదురు సమాధానాలు చెప్పడాలు విరుచుకుపడ్డాలు చేస్తున్నాడట. చదువు లేక పని లేక ఎదిగిన పిల్లల్ని పోషించడం ఎంత కష్టం. వాడికి ఏదైనా వ్యాపకం ఉంటే కానీ అణిగేటట్టు లేడు అనుకుంది. అంతంత వ్యాపారాల్లో అన్నయ్యలున్నా వాళ్ళు స్టైల్గా ఉండడంతో వాళ్లతో ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడగడానికో, డిగ్రీ కూడా పూర్తి చేయలేదు అనడానికో దానికి చిన్నతనంగా ఉంది కాబోలు. వాళ్ల కీర్తిని చూసి సంబరపడింది కానీ వారిని అడిగే ధైర్యం చేయలేదు పాపం. మా ఆఫీస్ బ్రాంచ్లో ఒక ఫ్యూన్ పదవి ఖాళీ ఉందని తెలిసింది. ఎవరినైనా అర్థించి ఆ ఉద్యోగం వాడికి ఇప్పిస్తే బాగుండేమో అనిపిస్తోంది అంది రాధ భర్త ప్రసాద్తో. మళ్ళీ ఈ మలుపు ఏమిటో అర్థం కాలేదు ప్రసాద్కి. తల్లి మాట తన చెవిన పడుతూనే చదువు పూర్తి చేస్తే కానీ పెళ్లి ప్రసక్తి ఎత్తదు అమ్మ. అసలు డిగ్రీ గట్టెక్కేటట్లు లేదు. అందువల్ల ఉద్యోగం అంటూ ఒకటి ఉంటే అది డిగ్రీని మరిపించడానికి, పెళ్లికి నాంది పలకడానికి ఒక మార్గం వేసినట్లు అవుతుంది. ఈ అవకాశం మనమే ఎందుకు ఉపయోగించుకోకూడదో అనుకుంది మైత్రి. తనకంటూ ఒక సంపాదన ఉంటే ఇక పెళ్ళే తరువాయి మెట్టు అవుతుందేమో. చదువు మీద శ్రద్ధ లేని ఆమెకి ఇది కొంచెం ఆసక్తిగాను ఆకర్షణీయంగాను అనిపించింది. చదువు మీద తాము పెడుతున్న శ్రద్ధతో డిగ్రీ అయ్యే అవకాశం ఎంతమాత్రమూ లేదని తనకు మాత్రమే ఖచ్చితంగా తెలిసిన మైత్రికి చేతిలో కనీసం పనైనా ఉంటే మంచిదని ఆ క్షణానికి తోచింది. అమ్మ, అలాంటి అవకాశం ఏదైనా ఉంటే అది అన్నయ్యకెందుకు, నాకే ఎందుకు ఇప్పించకూడదు అంది మైత్రి. జీవితంపై అవగాహన, ఆలోచనలు, కార్యదీక్ష, ఏదైనా సాధించాలనే పట్టుదల ఆమెకు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోదలిచింది రాధ. అవి ఆమె నోటి ద్వారానే చెప్పించాలన్న సంకల్పంతో, నువ్వు చదువుతున్నావు కదే, వాడు ఏడాది పైచులకు నుంచి కాలేజీ కూడా మానేసి కూర్చున్నాడు. బాబయ్య సంపాదన అంతంత మాత్రం. ఏదైనా సాధించాలనుకునే వాళ్ళకి ఎంత కష్టపడైనా చేస్తారు కానీ ఊరికే కూర్చొని తింటూ ఉంటే ఎంతవరకు చేయగలరు? ఎంతమందిని ఆయన మాత్రం పోషించగలడు? అందుకు అలా అనుకున్నాను. నువ్వు డిగ్రీ పూర్తి చేశాక బ్యాంకులో క్లర్కు, పీఓ పరీక్షలు రాయొచ్చుగా అంది రాధ. లేదమ్మా, నాకు చదువు పెద్దగా రావట్లేదు. డిగ్రీ అయ్యాక కూడా ఆ కాంపిటేటివ్ పరీక్షల్లో నెగ్గుకు రాగలన్న నమ్మకం నాకు లేదు. దానికి చాలా డెడికేషన్ కావాలి. అదీ కాక నాకు డిగ్రీలో మంచి పర్సంటేజ్ కూడా లేదు.
కొన్ని ఉద్యోగాలకు అవి కూడా చూస్తున్నారు. ఆ మేరకు నాకు అన్ని విధాలా అవకాశాలు తక్కువే. ఇప్పుడు ఇదొక మంచి అవకాశం అనిపిస్తోంది. ముందు చేరిపోతే డిగ్రీ ప్రైవేట్గా కట్టుకొని పాస్ అవుతాను. చిన్నదైనా నికరంగా ఉద్యోగం అంటూ ఉంటుందిగా. నువ్వెప్పుడు అన్నట్లుగా కనీసం నేను నా కాళ్ళ మీద నిలబడాలంటే ఇలాంటి అవకాశం ఉపయోగించుకోవడమే మంచిది. ఆ ప్రయత్నమేదో నా కోసమే చేసి నాకే ఇప్పించమ్మా అంది. చదువు విషయంలో తన కోరిక తీరకపోయినా షోకులు గొప్పలకపోకుండా దీనికి ఏ కళనో ఈ ఆలోచన తట్టి ఇలాంటి బుద్ధి పుట్టినందుకు సంతోషించింది రాధ. దీనికి ఉద్యోగం యోగం లేదంటూ ఎవడో జోస్యుడు చెప్పాడే కానీ ఉంది సుమి అని అంతలోనే సంబరపడింది. అయితే మైత్రికి మాత్రం నా బలవంతమేమీ లేదు, 1000 సార్లు ఆలోచించుకో అని చెప్పి మరీ ఆమె ఒప్పుకున్న తర్వాతనే రామకృష్ణ గారితో మాట్లాడింది. ఉద్యోగంలో వేయించింది. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు అందరూ ఆడిపోసుకున్నారు. గౌరీ కూడా కొంచెం నొచ్చుకుంది. ఇంత సంపాదిస్తున్నా, ఇంతటి ఆస్తులు బంగారాలు కూడబెట్టినా కూతుర్ని చిన్న వయసులోనే ఇలా చిన్న పనిలో పెట్టించాల్సిన అవసరం ఏమిటో అని చెవులు కొరుక్కున్నారు. అయితే ఆమెతో ముఖాముఖి మాట్లాడే ధైర్యం ఎవరికీ చాలలేదు. ఆమె మాట దురుస్తనానికి భయపడి ఎవరూ నోరు విప్పలేదు. అయినా అన్ని విధాలా ఆలోచించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటుంది కనుక రాధ పట్టు పట్టిందంటే అది వదిలే ప్రసక్తే ఉండదు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు ఈ విషయంలో మైత్రి మాట కూడా కలిసి వచ్చింది. చదువు అవ్వకపోయినా మరో రకంగా దాన్ని వృద్ధిలోకి తేవాలనుకున్న తన సంకల్పం తీరుతోంది. మైత్రి శ్రేయస్సే ఎన్నటికీ ఆమె అభిలాష. అందుకు ఈ ఉద్యోగంతో అంకురార్పణ చేసింది. ప్రస్తుతానికి చదువుకి స్వస్తి చెప్పినా ఉద్యోగంలో పదోన్నతి వస్తుందంటే ఏనాటికైనా తనంతట తానే డిగ్రీ పూర్తి చేస్తుందన్న నమ్మకంతో ఇప్పటికీ సంతృప్తి పడింది. పెళ్లి మీదకి మనస్సు మళ్ళిన మైత్రికి మాత్రం ఇది త్వరగా పెళ్లికి దారి తీసే మార్గంగా అనిపించింది. సిరి సూచనప్రాయంగా ఇచ్చిన సందేశాలేవి మైత్రి ఆకళింపు చేసుకోలేదు. ఇంకా ఉంది జీవన చదరంగం ధారావాహిక 11వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.